హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో వచ్చేసరికి ఏంటంటే గత ఒక నెల రోజుల నుంచి కూడా యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఒకటే టాపిక్ రన్ అవుతుంది అనమాట. అదేంటంటే హర్ష సాయిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు, హర్ష సాయి ఇన్ని కోట్లు స్కామ్ చేశాడు అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే అన్ని ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అన్ని ఛానల్స్లోకి వెళ్ళి న్యూస్ ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడడం. దాదాపు హర్ష సాయి వెనకాల హాస్పిటల్ ఉన్న వాళ్ళ దగ్గర దాదాపు ఒకరికి 10-15 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. దాదాపు లక్షల అమౌంట్ అనేది హర్ష సాయి దగ్గర ఉంది కాబట్టి అన్ని రోజులు నోవట్లలో స్టే చేశాడని చెప్పేసి అయితే తను ఆరోపణలు చేస్తున్నాడు అనమాట. ఏంటంటే తను చేయడం వల్ల చాలా మంది లక్షలాది మంది జనాలు చనిపోయారు అని చెప్పేసి తన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా, హర్ష సాయి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఆ వ్యక్తి చూపించడమే జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి ఒకటైతే రాసుకోవడం జరిగింది. ఏంటంటే హర్ష సాయి కూడా ఒక మీడియాకి అయితే మనకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అక్కడ తను చెప్తుంది ఏంటి అంటే నేను చేయడం అనేది నాకు రైటే, ఎందుకంటే ఒకవేళ నేను చేయకపోతే అది నాకు ఇచ్చే డబ్బులతో ఇంకొక 10 మంది చేత చేపేస్తారు. నేనైతే కొంచెం బాధ్యత వహంగా చెప్తున్నానని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కానీ ఎంత బాధ్యతగా చెప్పినా కానీ దాంట్లో బెట్టింగ్ అనేది జనాలందరినీ కూడా అట్రాక్ట్ చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ లెవెల్లో ఏముంటుందంటే మన పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి, సెకండ్ రౌండ్లో కూడా మన పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి, థర్డ్ రౌండ్లో కూడా వచ్చేస్తాయి, 4th రౌండ్లో వస్తాయి, 5th రౌండ్లో వస్తాయి. అలా ఒక 10 రౌండ్స్ వరకు కూడా అంతా కూడా మన వైపే ఉంటుంది అనమాట. కానీ నెక్స్ట్ నుంచి మనం ఏదైతే ఎక్కువ అమౌంట్ని ఆశించి అమౌంట్ పెట్టామనుకోండి, హఠాత్తుగా మన అమౌంట్ మొత్తం కూడా మాయమైపోవడం జరుగుతూ ఉన్నది అనమాట. ఈ విధంగా చాలా ట్రాప్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాస్లో కానీ అన్ని చోట్ల కూడా. అస్సలు అనేది ఏంటంటే ఇంకా చాలా మంది యూట్యూబర్స్ లైక్ బయ్యస్ అని కావచ్చు, విఆర్ రాజా కానివచ్చు, వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంటున్నారు అనమాట. అవును, వీళ్ళందరూ ప్రమోట్ అయితే చేస్తున్నారు. ఏంటంటే తనని అనేది ఏంటంటే ఓన్లీ హర్ష సాయి ఒకనే కాదు, హర్ష సాయిని పర్సనల్గా టార్గెట్ చేయడం కాదు, అందరూ యూట్యూబర్స్ని కూడా మీరు క్వశ్చన్ చెయ్యండి అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట కామెంట్స్లో అందరూ కూడా. కానీ ఏంటంటే ఏదన్నా ఒక ఇలాంటి ఎలిగేషన్ ఏదన్నా ఆగాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా అది గవర్నమెంట్ వాళ్ళే అవుతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి కనుక గవర్నమెంట్ లీగల్గా యాక్షన్ తీసుకుంది అనుకోండి, ఖచ్చితంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేయడం అనమాట. ఇంకా చాలా మంది ఏంటంటే డబ్బులన్నీ కూడా గాల్లో ఎగరేసి మేము లక్షలు సంపాదించాం, మీరు కూడా సంపాదించండి, లింక్ బయోలో ఉంది, అది ఇదని తక్కువ సొక్కలు సోదని చెప్తున్నారు అనమాట. అవి నమ్మి ఎవరు కూడా బెట్టింగ్ లో పెట్టద్దు. దాదాపు మీరు నమ్మి మీరు నా వీడియో చూస్తున్నారని నన్ను నమ్మి చూస్తున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్ గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో, మింత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్లో మనకి దాదాపు 100 రూపాయలకు వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి అయితే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట, అంటే తక్కువ ప్రైస్కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నేనే మిమ్మల్ని బెట్టింగ్ లో తీసుకెళ్ళి మీ దగ్గర డబ్బులన్నీ పోగొట్టి ఆ టైప్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు లైక్ విఆర్ రాజా ఉన్నాడు, తన నాలెడ్జ్ అయితే చాలా బాగా ఇస్తాడు అనమాట. తను చూసినప్పుడు తను చెప్తున్నాడు కదా, ఇంత నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తి అలా పాడు చేయడు కదా అనుకుని మీరు బెట్టింగ్ లో పెడతారు అనమాట. తనకి మీరు బెట్టింగ్ లో పెడితే ఇంకొక రూపాయి రాదు. కానీ అదే తన బెట్టింగ్ ప్రమోషన్ 30 సెకండ్లు చేస్తే దాదాపు 50 నుంచి 70 వేల వరకు కూడా ఛార్జ్ చేస్తారనమాట. అది మీ ఎవరికి తెలియదు, వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటూ బతికేస్తున్నారు. కానీ మీరేమో అదే బెట్టింగ్ యాప్ లో డబ్బులు ఆడి సంపాదించుకుంటారు, పోయి వాళ్ళు పోతారు. అందరూ కూడా సంపాదించాలని రూల్ లేదు, అందరికీ పోవాలని కూడా రూల్ లేదు. బెట్టింగ్ అనేది ఏంటంటే ఒక స్కామ్ అని అనమాట. అసలు హర్ష సాయి చేయడం వెనక మీ అభిప్రాయం ఏంటి ఆయన అయితే కామెంట్ చేయండి. ఆయన అయితే నేను చేయడం తప్పలేదని చెప్పేసి అని చెప్తున్నాను అంటే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అంటే మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல